హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం మరింత డబ్బు ఆదా చేయాలి. వీ షుడ్ సేవ్ మోర్ మనీ. వీ షుడ్ సేవ్ మోర్ మనీ. అది పొరపాటు అయి ఉండవచ్చు. ఇట్ మే హ్యావ్ బీన్ ఏ మిస్టేక్. ఇట్ మే హ్యావ్ బీన్ ఏ మిస్టేక్. అతను తన తప్పును ఒప్పుకున్నాడు. హీ కన్ఫెస్డ్ హిజ్ మిస్టేక్. హీ కన్ఫెస్డ్ హిజ్ మిస్టేక్. మీ ఇద్దరికీ ఏమైంది? వాట్స్ రాంగ్ విత్ యూ టూ? వాట్స్ రాంగ్ విత్ యూ టూ? నా భావోద్వేగాలను మాటల్లో చెప్పలేను. ఐ కాంట్ పుట్ మై ఎమోషన్స్ ఇంటూ వర్డ్స్. ఐ కాంట్ పుట్ మై ఎమోషన్స్ ఇంటూ వర్డ్స్. అతను నన్ను తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ మిస్అండర్స్టూడ్ మీ. హీ మైట్ హ్యావ్ మిస్అండర్స్టూడ్ మీ. కూర్చోండి లేదా వెళ్ళిపోండి. ఎయిదర్ సిట్ డౌన్ ఆర్ లీవ్. ఎయిదర్ సిట్ డౌన్ ఆర్ లీవ్. అతను తెలివైన వాడే కాకుండా దయగలవాడు కూడా. హీ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో కైండ్. హీ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో కైండ్. నాకు టీ, కాఫీ రెండూ ఇష్టం. ఐ లైక్ బోత్ టీ అండ్ కాఫీ. ఐ లైక్ బోత్ టీ అండ్ కాఫీ. వాళ్ళు మన మాట ఎందుకు వింటారు? వై వుడ్ దే లిసన్ టు అస్? వై వుడ్ దే లిసన్ టు అస్? మీరు ఉన్నా వెళ్ళిపోయినా నాకేం పర్వాలేదు. ఐ డోంట్ కేర్ వెదర్ యు స్టే ఆర్ గో. ఐ డోంట్ కేర్ వెదర్ యు స్టే ఆర్ గో. ఆమె తన రహస్యాన్ని పంచుకోవడానికి సంకోచించింది. షీ వాజ్ హెజిటెంట్ టు షేర్ హర్ సీక్రెట్. షీ వాజ్ హెజిటెంట్ టు షేర్ హర్ సీక్రెట్. నేను నిద్రపోతున్నప్పుడు అతను ఫోన్ చేసి ఉండవచ్చు. హీ మే హ్యావ్ కాల్డ్ వైల్ ఐ వాజ్ ఎస్లీప్. హీ మే హ్యావ్ కాల్డ్ వైల్ ఐ వాజ్ ఎస్లీప్. వాళ్ళు మన చిరునామాను పోగొట్టుకొని ఉండవచ్చు. దే మే హ్యావ్ లాస్ట్ అవర్ అడ్రస్. దే మే హ్యావ్ లాస్ట్ అవర్ అడ్రస్. ప్యాకేజీ బహుశా ఈరోజే వచ్చి ఉండవచ్చు. ద ప్యాకేజ్ మే హ్యావ్ అరైవ్డ్ టుడే. ద ప్యాకేజ్ మే హ్యావ్ అరైవ్డ్ టుడే. ఆమె పొరపాటు చేసి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. షీ మైట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. అతను చాలా ఏళ్లుగా నా స్నేహితుడు. హీ హ్యాస్ బీన్ మై ఫ్రెండ్ ఫర్ మెనీ ఇయర్స్. హీ హ్యాస్ బీన్ మై ఫ్రెండ్ ఫర్ మెనీ ఇయర్స్. కాస్త వేచి ఉండండి, నేను దారిలో ఉన్నాను. ప్లీజ్ వెయిట్ ఎ లిటిల్. ఐ యామ్ ఆన్ మై వే. ప్లీజ్ వెయిట్ ఎ లిటిల్. I am on my way.
అతను ఆట పట్టిస్తున్నాడేమో. హీ మైట్ బి కిడ్డింగ్. హీ మైట్ బి కిడ్డింగ్. అతను బాధ్యత తీసుకోవాలి. హీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. హీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. చక్కెర లేకుండా టీ చేయండి. మేక్ టీ వితౌట్ షుగర్. మేక్ టీ వితౌట్ షుగర్. నిన్న రాత్రి వర్షం పడి ఉండవచ్చు. ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్. ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్. ఆమె తన తల్లి మాట విని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ లిజన్ టు హర్ మదర్. షీ షుడ్ హ్యావ్ లిజన్ టు హర్ మదర్. మనం తప్పు మార్గంలో వచ్చామేమో. We may have taken the wrong route. We may have taken the wrong route. నువ్వు తరచుగా నీ సోదరుడితో వాదిస్తుంటావా? Do you often argue with your brother? Do you often argue with your brother? నేను నా కుటుంబంతో కలిసి రెస్టారెంట్కు వెళ్ళాను. ఐ వెంట్ టు ద రెస్టారెంట్ విత్ మై ఫ్యామిలీ. ఐ వెంట్ టు ద రెస్టారెంట్ విత్ మై ఫ్యామిలీ. వారాంతాల్లో రెస్టారెంట్ రద్దీగా ఉంటుంది. ద రెస్టారెంట్ ఈజ్ క్రౌడెడ్ ఆన్ వీకెండ్స్. ద రెస్టారెంట్ ఈజ్ క్రౌడెడ్ ఆన్ వీకెండ్స్. మేము నిన్న రెస్టారెంట్లో రాత్రి భోజనం చేశాము. We had dinner at a restaurant yesterday. We had dinner at a restaurant yesterday. నిన్నటి నుంచి ఆ దుకాణం మూసివేయబడి ఉంది. The shop has been closed since yesterday. The shop has been closed since yesterday. అతను 2 నెలలుగా హైదరాబాద్లో ఉన్నాడు. He has been in Hyderabad for 2 months. He has been in Hyderabad for 2 months. మేము శనివారం గుడికి వెళ్తాము. We go to the temple on Saturday. We go to the temple on Saturday. నేను ఆదివారం ఆలస్యంగా నిద్రలేస్తాను. I wake up late on Sunday. I wake up late on Sunday. నేను పార్కులో కొన్ని ఫోటోలు తీశాను. I took some photos at the park. I took some photos at the park. నువ్వు ఆ ఫోటోలను నాకు పంపగలవా? Can you send me those photos? Can you send me those photos? మనం సమయానికి బయలుదేరి ఉండాల్సింది. We should have left on time. We should have left on time. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.